మాతాజీస్ అందరికీ హరే కృష్ణ. ఇవాళ 4వ పాశ్రం నిన్న యాక్చువల్లీ అయిపోయింది. కాకపోతే ఇవాళ దాని తాత్పర్యం, భావం అంతా ఇవాళ డిస్కస్ చేద్దాము. తర్వాత 5th నెంబర్ శ్లోక చదువుదాము. ఓకేనా? సో Yes, Mata. స్క్రీన్ షేర్ చేస్తాను. Om Nirmalana. నాలుగో పాశ్రం వచ్చింది కదా? Yes, Mataji. ఓకే. శ్రీ ఆండాళ్ దివ్య తిరువడుగులే శరణం. నీలాతుంగస్థనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతి శతశిరసిద్ధమధ్యాపయంతి శోచిష్ఠాయాం సృజి నిగలితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యేన మైదమిదం భూయ ఏవాస్తు భూయః. அன்னவயல் புதவே ஆண்டாளரங்கற்கு பன்னு திருப்பாவே பழபதியம் இன்னிசையால் பாடி கொடுத்தால் நற்பாமாலே பூமாலே சொடு கொடுத்தாலே சொல்லு சூடி கொடுத்த சுடுகோடியே தொல்பாவே பாடியருள்வள் பல்வலேலாய நாடி நீ వెంకటవరక్కన్నే విధి ఎన్నర్ వెమ్మాతం నాంగ కడవావణమే నలకు కర్కటే పూర్వ ఫల్గున్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంధరా గోదా వందే శ్రీరంగనాయకీం మంగళాశాసన పరహే మదాచార్య పురోగమే సర్వేశ్చ పూర్వేరాచార్య సత్కృత్యాస్తు మంగళం. శ్రీ గోపీ వేషధరాయ నమః. నాలుగో పాశ్రం. ఓ, హిందీలో వచ్చిందా? ఇంగ్లీష్లో కూడా ఉంది కదా? ఇంగ్లీష్లో కూడా ఉంది మాతాజీ. ఓకే. ஆழிமழை கண்ணா ஒன்று நீ கை கரவேல் ஆழியுள் புகம் உகந்து கோடாரத்தேரி ஊரி முதல்வன் உருவம் தோல்மெயுக்குருத்து பலியந்தொருடே பற்பனாபன் கேயள் ஆழி போல் மின்னவலாம்புரி போல் நின்னாரெதிருந்து தாளாதேశారంగం ముద్దై శర్మలై போல் வாழ்வூழ்கினில் பேதிடாய நாங்களும் மார்கழி நீராட மகளெந்தேலோரெம்பாவாய். ஆழிமலை கண்ணா ஒன்று நீ கை కన్నా కరవేల్. ఓని కై కరలు మాతాజీ సునీత మాతాజీ సారీ మాతాజీ. ஆழிமலை கண்ணா ஒன்று நீ கை கரவேல் ஆழியுள் புக்கமுகந்து கோடாரத்தேரி ஊரி முதல்வன் உருவம் போல் மெய்யுக்குருத்து பழியந்தொருடே பற்பநாபன் கேயள் ஆழி போல் மின்னவலாம்புரி போல் நின்னாருதிருந்து தாளாதேశారంగ முத்தை ஷர்மலை போல் வாழ ஊழ்கினில் பேதிடாய நாங்களும் நார்கழி நீராடி மகளந்தேலோ ரெம்பாவாய். శ్రీ ఆండాళ్ దివ్య తిరువడుగులే శరణం. ఓకే. ఓకే. మాతాజీస్ అందరికీ హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇవాళ నిన్న అమ్మవారు ఏమడిగారు థర్డ్ పాశ్రంలో? వర్షం బాగా పడితే పంటలు బాగా పడతాయి. వర్షాలు అడిగారు నిన్న. వర్షాలు బాగా రావాలంటే ఏమవ్వాలి? వాన రావాలి. సో ఇవాళ అమ్మవారు వానదేవుణ్ణి పిలుస్తుందన్నమాట. సో ఇక్కడ ఏమంటున్నారంటే ఈ వ్రతం ఆచరించే వాళ్ళకి ఏ ఆటంకాలు కూడా రావంట అమ్మవారు చెప్తున్నారు. ఎందుకంటే చూడండి, ఇప్పుడు ఫస్ట్ పాశ్రంలో అమ్మవారు నారాయణ స్వరూపాన్ని కొలిచింది. సెకండ్ పాశ్రం వచ్చేటప్పటికి
దాంట్లోనే ఏమని కొలిచింది చెప్పాలి మీరే. గోపి క్షీరసాగరం గోపి క్షీ- క్షీరసాగరం. క్షీరసాగరంలో ఉండే ఆ క్షీరసాయి ఆయన పాదాలని కీర్తిద్దాము అంటారు. మూడో పాట వచ్చేటప్పటికి ఎవరిని కీర్తిద్దామన్నారు? వామనుడు వామన్ పద్మ వామన్ వామన్. వామన్ వామన్ అవతారిని. ఇవాళ దేన్ని కీర్తిస్తున్నారు మీరు లాస్ట్లో మీరే చెప్పాలి. ఓకేనా? సో ఈ వ్రతం ఆచరించే వాళ్ళకి ఏ ఆటంకులు కూడా రావు సుమా అని తెలియచేస్తూ ఈ పాశ్రంలో వ్రతం కోసం చేసే ఈ వ్రతంలో థర్డ్ పాశ్రంలో వ్రతం చేసే ఫలితాన్ని చెప్పారు. సెకండ్ పాశ్రంలో వ్రతం చేసే నియమాల కోసం చెప్పారు. ఇవాళ ఈ వ్రతం చేస్తే భగవంతుడు మనతో ఉన్నాడు కాబట్టి ఏ ఆటంకాలు కూడా రావు అని అమ్మవారు మనకి ఈ పాశ్రం ద్వారాగా చెప్తున్నారనమాట. అష్టదిక్కపాలు సూర్యుడు చంద్రుడు ఎవరైతే ఆధీనంలో ఆ, ఆయన వాళ్ళ కర్తవ్యాన్ని పాలిస్తున్నారో అలాగే శక్తి సంపూర్ణ పరమాత్మ ఈవేళ అమ్మవారు గోష్ఠిలో ఉన్నాడు కాబట్టి మొత్తం ప్రకృతిలో ఉండే ప్రకృతి అంతా కూడా దేవతలందరూ కూడా సహాయం చేయాలని దగ్గరికి వస్తున్నారంట. అలాగే పర్జన్య దేవుడు అంటే వర్షం కురిపించే దేవుడు. సో ఆయన ఏమి కావాలి మీ అందరికీ అని అక్కడ దగ్గరికి వచ్చి అడిగితే అప్పుడు అమ్మవారు ఎలా అడిగారో దానికోసం ఇవాళ పండింపు అనమాట. ఇవాళ పాశ్రంలో అమ్మవారు అంతర్యామి రూపంలో భగవంతుడు అంతర్యామి రూపంలో ఎలా ఉన్నాడు. సో ఈ ప్రకృతికి భగవంతుడికి ఇద్దరికి ఉపమా చేస్తూ ఇవాళ పాశ్రం పాడిందనమాట. సో ఇవాళ పాశ్రంలో ఆళిమలై కన్నా ఉండ్రు నీ కైకర్వేల్. ఫస్ట్ ఇక్కడ అమ్మవారు ఎందుకు చెప్తున్నారంటే మనతో కృష్ణుడు ఉన్నాడు కాబట్టి గోపికలందరికీ చెప్తున్నారు అనమాట. మనకి ఏ ఆటంకాలు కూడా రావు, మనకి ఏ భయం కూడా లేదు. ఎందుకంటే మనతో ఉండేది దేవాది దేవుడు పరమాత్ముడు. సో ఆ పరమాత్మ మనతో ఉండేటప్పుడు ఏ భయం కూడా ఉండకూడదు అని. అంటే యముడు అంటే అందరికీ భయం. సో అలాంటి యముడికి కూడా భగవంతుడు అంటే భయం అనమాట. సో ఇప్పుడు భాగవతంలో అజామిళ్ళు కథ వస్తుంది. అజామిల్ 6వ స్కందంలో 6.3 మూడో అధ్యాయంలో గాయత్రి ఉందా నీ దగ్గర? శ్లోకం 12వ శ్లోకం నేను చెప్తాను చూడండి. దాంట్లో ఎలా అంటే చదువుతున్నారా? చదవమంటారా మాతాజీ? చదవండి. హరే కృష్ణ. యమోవాచ పరో మదన్యో జగతస్తస్తుషశ్చ ఓటం ప్రోతం పతవద్యత్ర విశ్వం యదంశతోస్య స్థితిజన్మనాసా నశ్యోతవద్యస్య వశే చ లోకా. హరే కృష్ణ. ఈ శ్లోకం అర్థం చదవాలి, భావం. అనువాదం. యమరాజు ఇలా అన్నాడు: నా ప్రియమైన సేవకులారా, మీరు నన్ను పరమాత్మగా అంగీకరించారు, కానీ నిజానికి నేను కాదు. నా పైన మరియు ఇంద్రుడు మరియు చంద్రుడు సహా అన్ని ఇతర దేవతల పైన ఒక సర్వోన్నత యజమాని మరియు నియంత్రికుడు ఉన్నాడు. ఆయన వ్యక్తిత్వం యొక్క పాక్షిక వ్యక్తీకరణలు బ్రహ్మ, విష్ణు మరియు శివుడు. వారు ఈ విశ్వం యొక్క సృష్టి, నిర్వహణ మరియు వినాశనానికి బాధ్యత వహిస్తారు. ఆయన చేసిన వస్త్రం యొక్క పొడవు మరియు వెడల్పును ఏర్పరిచే 2 దారాల వంటివాడు. ఎద్దు ముక్కులోని తాడుతో నియంత్రించబడినట్లే మొత్తం ప్రపంచం ఆయనచే నియంత్రింపబడుచున్నది. హరే కృష్ణ మాతాజీ. ఓకే, అర్థమైందా? సో ఇక్కడ యముడు యమదూతల్ని చెప్తున్నాడు అనమాట. అజామిల్ కథలో ఇవి వస్తున్నాయి. ఎప్పుడైతే అజామిళ్ళకి తీసుకువెళ్ళటానికి ఈ యమదూతలు వెళ్తారో అప్పుడు విష్ణుదూతలను చూసి ఈ యమదూతలు అక్కడ మళ్ళీ తిరిగి వచ్చి యముడిని క్వశ్చన్ వేస్తారనమాట. మాకు మీరు పంపించారు కానీ అక్కడ చూస్తే విష్ణుదూతలు ఉన్నారు. అప్పుడు ఈ యముడు యమదూతల్ని చెప్తున్నాడు అనమాట, నేను ఈ ప్రకృతికి నీ అంతా కాదు, మీరు నాకు అనుకుంటున్నారు బాస్ అని. నేను బాస్ కాదు, మనందరికీ పైన బాస్ ఉన్నాడు, ఆయనే దేవాది దేవుడు శ్రీకృష్ణుడు అని ఈ శ్లోకం శ్రీమద్ భాగవతంలో ఉంది.
సో 27 కూడా చదవండి మాతాజీ ఒకసారి. ఇక్కడ అమ్మవారు ఎందుకు ఈ శ్లోకం చెప్తున్నానంటే, అంటే ఎప్పుడైతే ఒక మంచి పని, ఎప్పుడైతే ఒక మంచిగా మనం ఏదైనా వ్రతం ఆచరిస్తామో, సో అప్పుడు సమస్త దేవతలేనే, భగవంతుడేనే మనకి సహాయం పడతాడు. ఇక్కడ ఎవరున్నారు అమ్మవారితో? శ్రీకృష్ణుడు. వ్రతం చేయించేవాడు ఎవరు? శ్రీకృష్ణుడు. సో అమ్మవారు ఇక్కడ ఏమంటున్నారంటే, మనతో ఉండేదే ఆ పరమాత్మ శ్రీకృష్ణుడు. ఆయనే ఈ వ్రతం మనకి చేయిస్తున్నాడు. కాబట్టి మనకి ఏ ఆటంకాలు కూడా రావు. ఈ వ్రతం మనం మంచిగా చేయగలం. సో ఎందుకు రావు, ఎందుకు అని అంటే దానికోసం మీకు ఇక్కడ చెప్తున్నాను అనమాట. 27 కూడా ఒకసారి చదవండి మాతాజీ. ఒక నిమిషం తీస్తున్నా మాతాజీ. హరే కృష్ణ. శ్రీమద్ భాగవతం 6:3-27. ते देव सिद्ध परिगीत पवित्र गाथा ये साधवः समदृशो भगवत् प्रपन्नाः तान्नोपसीदत गदयाभिगुप्तान् नैषां वयं न ప్రభవామదళం. హరే కృష్ణ మాతాజీ. భావము అనువాదం. నా ప్రియమైన సేవకులారా, దయచేసి అలాంటి భక్తులను సంప్రదించవద్దు, ఎందుకంటే వారు పరమాత్ముని పాదపద్మములకు పూర్తిగా శరణాగతి చెందారు. వారు అందరికీ సమానం మరియు వారి కథనాలను దేవతలు మరియు సిద్ధలోక నివాసులు పాడుతారు. దయచేసి వారి దగ్గరికి కూడా వెళ్ళకండి. వారు ఎల్లప్పుడూ పరమాత్ముని గద ద్వారా రక్షించబడతారు. కాబట్టి బ్రహ్మదేవుడు మరియు నేను మరియు కాలకారకం కూడా వారిని శిక్షించడానికి సమర్థులం కాదు. హరే కృష్ణ. ఇక్కడ యముడే స్వయంగా అంటున్నాడు చూడండి. అంటే ఎవరైతే కృష్ణ భక్తులో, ఎవరైతే విష్ణు భక్తులకో వాళ్ళకి మనం తాకేనే వాళ్ళని మనం, మీరు వాళ్ళకి తాకితే ఇక్కడ పోస్టు, నా పదవి ఇక్కడ పోతుంది అని చెప్తున్నారనమాట. సో అందుకే అమ్మవారికి ఆ బాగా గాఢంగా ఇది విశ్వాసం. సో మన దగ్గర కృష్ణుడే ఉన్నాడు, బలం. సో మనకెవరు ఏమీ చేయలేరు ఇక్కడ. దానికోసమని ఫస్ట్. ఆ తర్వాత ఈ దేవతలందరూ కూడా వచ్చి అమ్మవారి దగ్గర, అంటే మేము ఏం సహాయం చేయగలము అని అడిగేటప్పుడు ఫస్ట్ పర్జన్య దేవుడు, వర్షం కురిపించే దేవుడు, ఆయన వచ్చి గోదమ్మ తల్లి దగ్గరికి వచ్చి, వీళ్ళ గోష్ఠి దగ్గరికి వచ్చి, నేను మీకు ఏ సహాయం చేయాలి అని అడిగేటప్పుడు అప్పుడు ఆ అమ్మవారు అంటారనమాట, గోదాదేవి, మాకు మంచిగా వర్షాలు కురిపించాలి అని అడుగుతారు. అప్పుడు వానదేవుడు అంటాడు, ఓ వర్షమే కదా, అది నా ప్రకృతి, అది నా స్వభావం. సో నేను అది దానికన్నా ఎక్కువేమీ కాదు కదా, నేను వర్షమే కదా కురిపిస్తాను అని అంటారు. అప్పుడు ఏమంటుందంటే గోదాదేవి, కాదు, వర్షాలు కురిపించాలి, కానీ అది ఎలా కురిపించాలి అది మేము చెప్తాము, నువ్వు అలా చేయాలి అని. సో ఫస్ట్ ఆళి మళై కన్నా ఉండ్రు నీకే కరివేలు అంటే ఫస్ట్ అమ్మవారు ఇక్కడ పొగుడుతూ ఆ తర్వాత డిమాండ్ చేస్తుంది అనమాట. అంటే ఎలా నువ్వు కొరవాలి వర్షాన్ని, ఫస్ట్ పొగడడం అంటే ఎలా పొగుడుతుందంటే, ఓ వానదేవుడా, నువ్వు చాలా గొప్పవాడివి, ఎందుకంటే నువ్వు చాలా అందరికీ ఉపకారం చేస్తున్నావు, లోకానికి హితం చేస్తున్నావు, ఎందుకంటే ప్రజలందరూ కూడా నీ వాన వల్లే కదా చాలా సుఖపడుతున్నారు. ఒక్క నిమిషం నేను అక్కడ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ. ఓకే, ఇక్కడ అమ్మవారికి అడిగేటప్పుడు అమ్మవారికి చాలా ఈజీగా అంటారు అనమాట వానదేవుడు. అంటే నేను వర్షాలు కురిపించమే కదా, అది నా ప్రకృతి, అది నా స్వభావం, నేను ఎలాగైనా కురిపిస్తాను అంటారు. అప్పుడు అమ్మవారు అంటారు, కాదు, మేము ఎలా చెప్తామో అలా కురిపించాలి. అమ్మవారికి మనం చూసాం, ఫస్ట్ నీలాతుంగ స్తనగిరితటి సుప్తముద్బోధ్య కృష్ణం, దాంట్లోని ఫస్ట్ డే చెప్పాను కదా, అమ్మవారు ఆ దేవాది దేవుడు శ్రీకృష్ణుని ఎలా మేలుకొల్పు చేస్తున్నారు,
తండ్రి, నువ్వు ఇప్పటి వరకు నీలాదేవి వక్షస్థల్లో పడుకున్నావు, కానీ అది నీకు తగును కాదు. నువ్వు ఇప్పుడు దిగి రావాలి. మా అందరికీ రక్షింపు కోసం నువ్వు వచ్చావు కాబట్టి, సో నువ్వు రావాలి. అది కూడా ఎలా చెప్తుంది? రారాగా మన భాషల్లో వస్తాయి. నువ్వు ఎలా రావాలి, నడక కూడా చెప్తుంది. నువ్వు ఎలా కూర్చోవాలి, ఒక సింహంలా కూర్చోవాలి, అది కూడా చెప్తుంది. సో ఆ దేవాది దేవుడు కృష్ణుడినే అమ్మవారు ఒక అధ్యాపయంతి, ఒక టీచర్ లాగా చెప్పేటప్పుడు ఇక్కడ వానదేవుడికి కూడా అలాగే టీచర్ లాగే చెప్తుంది అనమాట. నువ్వు ఎలా వర్షం కురిపించాలి అది మేము చెప్తాము అని చెప్తుంది అనమాట. సో ఇక్కడ ఫస్ట్ పొగడడం అంటే ఫస్ట్ ఇక్కడ నేర్చుకునేది ఏంటంటే అమ్మవారి దగ్గరదా మన పాయింట్. ఫస్ట్ ఎవరి దగ్గరికైనా వెళ్ళేటప్పుడు మనం ఫస్ట్ వాళ్ళని కొంచెం పొగిడి ఆ తర్వాత ఏదైనా వస్తువు అడగాలంట. పొగిడింపు చేస్తేనే అంట వాళ్ళకి ఎంతో ఆనందం అనిపిస్తుంది. ఇవ్వలేని వాడు కూడా ఇవ్వటానికి రెడీ అయిపోతాడు. చిన్నప్పుడు ఒక సీరియల్లో చూశాను, చాలా చిన్నప్పుడు గుర్తుండిపోయింది. ఒక ఆయన ఆఫీస్లో పెద్ద బాస్ అనమాట. చాలా ఎప్పుడు కోపంగా, ఎప్పుడు ఏదో చాలా స్ట్రిక్ట్గా ఉండేవాడు. ఆయన ఫేస్ కొంచెం తేడాగా ఉండేది. సో చిన్నప్పటి నుంచి ఆయన ఎవ్వరు కూడా పొగడలే ఎప్పుడు కూడా. అంటే నువ్వు బాగుంటావు లేకపోతే ఏదో ఒక సెంటెన్స్ కూడా ఎప్పుడు వినలేదు. దానివల్ల ఆయనకి లోపల ఒక ఫీలింగ్ ఉండేది అనమాట. సో ఒకసారి కొత్తగా ఆఫీస్లో జాయిన్ అయింది ఒక అమ్మాయి. ఆ అమ్మాయికి ఎవరిలోనూ కూడా మంచితనం చూసి పొగడడం అలవాటు. సో ఎప్పుడైతే ఫస్ట్ డే తను చూసిన తర్వాత వాళ్ళ బాస్కి అంటది, మీరు చాలా బాగా అందంగా నవ్వుతారు సార్, మీ నవ్వుతుంటే ఒక చంద్రకాంతి లాగా మీ ఫేస్లో వస్తుంది అనండి. ఆయన చిన్నప్పటి నుంచి ఎప్పుడు పొగిడింపు అంటే ఎప్పుడు ఆయన కోసం ఎప్పుడు వినలేదుగా. విననప్పుడు ఆయనకి చాలా సంతోషం లోపల నుంచి. అంటే ఈమె చాలా మంచిది. సో నెక్స్ట్ డే తన ఏ పోస్ట్లో వచ్చిందో ఆ పోస్ట్ కన్నా ఇంకో పెద్ద పోస్ట్ ఇచ్చేస్తాడు. అక్కడ ఆఫీస్ వాళ్ళందరూ అంటారు, అయ్యో ఇప్పుడు కాదు ఇప్పుడే వచ్చింది ఈ అమ్మాయి, మేము ఎప్పటి నుంచో జాబ్ చేస్తున్నాము, ఈవిడికేంటి ఈ పోస్ట్ ఇచ్చాడు. అంటే పొగిడింపులకి అంత మాత ఉంది, అంత వాల్యూ అనమాట. సో అలాగా ఇక్కడ అమ్మవారు కూడా ఫస్ట్ వానదేవుడిని పొగిడింది. ఓ వానదేవ, నువ్వు చాలా ఉపకారం చేస్తావు అందరికీ, నువ్వు చాలా గొప్పవాడివి, అలా పొగుడుతూ ఆ తర్వాత అడిగిందనమాట. సో ఇది ప్రాసెస్ అని ఇదొకటి మనం నేర్చుకోవచ్చు అమ్మవారి దగ్గర. సో ఇప్పుడు వచ్చేద్దాము, పాశ్రంలో వచ్చేద్దాము. ఓకే, మొట్టమొదట వానదేవుడిని సూచిస్తుంది. ఓ వానదేవ, మేఘాలందరికీ అధిష్ఠుడుగా నువ్వు ఉండే వానదేవుడు కదా. సో నువ్వు అందరికీ ఉపకారం చేసావయ్యా. నువ్వు ఎప్పుడైనా చెయ్యి దాచి నువ్వు వెళ్ళిపోవద్దు అని అంటది. ఇదేంటి నాకు ఇలా అంటావు, నేను ఎప్పుడూ అలా చేయలేదు కదమ్మా, నేను ఎప్పుడూ మంచిగానే కురిపిస్తాను కదా అని అంటే, కాదు అదేంటమ్మా అని వానదేవుడు అడుగుతాడు. అప్పుడు అమ్మ అడుగుతుందనమాట, నిజమే కానీ ఆ, వచ్చే నువ్వు ఎలా వస్తావో అలా కాకుండా మేము ఎలా చెప్తామో అలా నువ్వు రావాలి అని ఇక్కడ అమ్మవారు చెప్తుందనమాట. అప్పుడు వానదేవుడు అలాగే అమ్మ తప్పకుండా అని చెప్తారనమాట. ఇప్పుడు అమ్మ అడుగుతుంది, ఎలా వర్షం కురవాలి? మేము ఆజ్ఞాపిస్తాము, నువ్వు అలా కురవాలి. వానదేవుడు అంటాడు, ఓకే నేను అలాగే కురిపిస్తానమ్మా అని చెప్తారు. ఇప్పుడు అమ్మ చెప్తుందనమాట, ఇప్పుడు సముద్రం పైన నువ్వు ఎలా కురపాలంటే భగవంతుడు తాలూకా ఇక్కడ ఏంటంటే రెండో లైను ఆళ్యులు బుక్కముగద్దు కోడారతేరి. భగవంతుడికి కలరు నీల మేఘశ్యామ వర్ణ అని అంటాం కదా. సో ఇక్కడ అమ్మవారు రివర్స్ అనమాట. అంటే పోయట్రీ వాళ్ళు ఎలా చెప్తారంటే దేవుడు కలర్ని నీలు శ్యామ కలరు దేవుడు వర్ణము అని చెప్తారు. కానీ ఇక్కడ అమ్మవారు చెప్తుందంటే అంటే మేఘాలు శాశ్వతంగా కాదు, చైతన్యం లేదు. మా కృష్ణయ్య అయితే చైతన్యం ఉండేవాడు. సో అలాంటి వాళ్ళకి, అలాంటి భగవంతుడికి నీల మేఘశ్యామతో ఎందుకు కొలవాలి, ఎందుకు ఆయనక ఈక్వల్గా చెప్పాలి అని నువ్వు ఓ మేఘమా, నువ్వు మా స్వామి ఏదైతే వర్ణం ఉందో నలుపు రంగులో, ఆ నల్లగా మేఘాలతో నువ్వు మొత్తం పైకి వెళ్ళి నువ్వు మొత్తం అంతా వ్యాపించు అని చెప్తుందనమాట.
సో ఇక్కడ నేర్చుకుంటాకేంటంటే అంటే కవితల్లో ఇంట్లో మనం మేఘశ్యామ వర్ణం ఇలాంటివన్నీ చెప్తారు కదా భగవంతుడికి. కానీ ఇక్కడ అమ్మవారు రివర్స్గా చెప్తున్నారు. అంటే మేఘాలకే చెప్తుందంటే నువ్వు నా స్వామి కలర్ లాగా నువ్వు మారి, అంటే నల్లగా నువ్వు మబ్బుల్లో మారి నువ్వు పైకి వెళ్ళి మొత్తం అంతా మండలంలా తయారు చేసి అప్పుడు కురువు. సో ఇక్కడ ఏమంటారంటే పద్యాలు పాడేవాళ్ళు లేకపోతే పోయం కవితలు రాసేవాళ్ళు వాళ్ళకి అక్కడ వరకే తెలుసు. అందం అంటే భగవంతుడు అందంకి ఒక కమలాలతోని లేకపోతే కమల పువ్వులాగా పద్మనాభుడు, కమలాక్షుడు. సో అక్కడ వరకు మనం ఏమనుకుంటున్నాము, కమల పువ్వు చాలా అందంగా ఉంది, సో కమల పువ్వుతో భగవంతుడికి ఉపమా ఇస్తున్నాం. కానీ అది కరెక్ట్ కాదు. భగవంతుడు ఎంతో అందం, ఈ అందం ఏం సరిపోతుంది? సో ఇక్కడ అందుకే అమ్మవారు ఇక్కడ మేఘాలకు చెప్తుంది, నువ్వు మా కృష్ణయ్య వర్ణం, శ్యామవర్ణం, నీలవర్ణం ఏదైతే ఉందో అలాగ నువ్వు బాగా నల్లగా నల్ల మబ్బుల్లా తయారై పైకి వెళ్ళి ఆ తర్వాత కురువు ఫస్ట్. ఓకేనా? ఆ తర్వాత ఏం చెప్తుంది అమ్మవారు, మేఘమంతా కూడా వ్యాపించి కనిపించాలి. మేఘాలు ఎలా అంటే మొత్తం మండలాకారంలాగా మొత్తం కూడా వ్యాపించి ఉండాలి. తర్వాత ఏమంటున్నారంటే ఉరుములు మెరుపులు కనిపించాలి. ఉరుములు మెరుపులు అంటే ఫస్ట్ మనం ఏమంటాము, ఫస్ట్ ఉరుములు తర్వాత మెరుపులు అంటాం. కానీ ఇక్కడ అమ్మవారు ఫస్ట్ మెరుపులు ఆ తర్వాత ఉరుములు. మెరుపులు అంటే మెరవాలి కూడా. ఎలా మెరవాలంటే స్వామి హస్తంలో సుదర్శన చక్రం ఉంది కదా, ఆ సుదర్శన చక్రం లాగా నువ్వు అలా మెరవాలి అని అంటది. మళ్ళీ ఉరుములు అంటే స్వామి హస్తంలో పాంచజన్యం శంఖం ఉంది కదా, ఆ శంఖం లాగా నువ్వు ఉరుమాలి అని అంటది. అంటే శంఖం కూడా ఎలాగా, కొన్ని శంఖాలు ఉంటాయి చిన్నగా పూ అని సౌండ్ వస్తాయి, అవునా? కొన్ని శంఖాలు చూడండి, కొన్ని గుళ్ళని సౌండ్ వచ్చేటప్పుడు ఇంకా 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 బాగా మంచిగా లాస్ట్ చివరి వరకు పూ అనుకున్న సౌండ్ వస్తుంది. సో అలాంటి పాంచజన్య శంఖం లాగా నువ్వు ఉరుములు. అంటే ఆ శంఖాని కోసం ఎందుకు చెప్పారు తెలుసా? భగవద్గీతలో శ్లోకం ఉంది, ఎక్కడో రాసి ఉంటాను, భగవద్గీతలో శ్లోకం ఉంటుంది. అంటే ఎప్పుడైతే స్వామి పాంచజన్య శంఖం ఊదుతాడే ఫస్ట్ చాప్టర్లో, ఈ శంఖాలు అందరూ ఊదేటప్పుడు పాంచజన్యం, ఋషికేశం అనే అలా శంఖాలు ఉంటాయి మరి. సో అప్పుడు ఈ కౌరవులందరికీ భయం, వాళ్ళ హృదయం అంతా కూడా భయంతో కంపిస్తూ ఉంటాయి ఆ శంఖనాదం వినిన తర్వాత. ఈ కౌరవులందరికీ, పాండవులందరికీ చాలా ఆనందంగా హర్షంగా అనిపిస్తుంది. ఇక్కడ అమ్మవారు అదే అంటుంది, నువ్వు ఆ పాంచజన్య శంఖంలాగా నువ్వు ఉరుమించు. ఎందుకంటే అది ఎలా ఉరుమంటే అందరికీ ఎవరైతే శత్రువులో వాళ్ళకేమో హృదయంలో ఒక రకంగా విదీర్ణం అయిపోయి వాళ్ళకు కంపన రావాలి. ఎవరైతే భగవద్ ఆశ్రయంలో ఉన్నారో వాళ్ళందరికీ ఒక ఆనందం అనిపించాలి. భగవద్గీతలో శ్లోకం ఉంది 1.19, సఘోషోధార్తరాష్ట్రాణం హృదయాతీవ ధారయేత్ నభశ్చ పృథ్వీం చైవ తుములో అభ్యనునాదయన్. అంటే ధృతరాష్ట్ర పుత్రులంట ఈ శంఖం వినేటప్పుడు వాళ్ళు చాలా ఇంకా భయపడిపోయి ఒక రకమైన వాళ్ళ హృదయంలో కంపన అయిందనమాట. సో అది అమ్మవారి ఇక్కడ పాంచజన్యం శంఖం అంటే ఊదేటప్పుడు ఎలా ఉంటుందో అలాగా ఉరుములతోని నువ్వు కురిపించు వర్షం అని చెప్తారు. ఆ తర్వాత మళ్ళీ మూడోది ఏం చెప్తారు అంటే అమ్మవారి ఇక్కడ ప్రకృతికి భగవంతుడికి రెండుకి కలిపేసి సంబంధాన్ని చూస్తున్నారనమాట. ఇప్పుడు ఒక ప్రేమి, ఒక ప్రేమికుడు, ఒక ప్రేయసి విరహాలో ఉన్నారనుకోండి, ఆ ప్రేమికురాలు ప్రేయసి కోసం ఎలాగ ఎక్కడ చూసినా నువ్వే కనిపిస్తున్నావు అని అంటది. అంటే ప్రకృతిలో ఎక్కడికి వెళ్ళినే నువ్వే, ఒక పాట కూడా ఉంటుంది ఏదో హిందీలో తెలుగులో, ఎక్కడికి వెళ్ళినే ప్రకృతిలో ఆయనే కనిపించినట్టుగా కనిపిస్తాడంట. సో ఇలాగ అమ్మవారు ఒక ప్రియుడు ప్రేయసి ఆ సంబంధాన్ని
సో ఆత్మ పరమాత్మ సంబంధం ఎలా ఉండాలి? ఎలా ఉండాలంటే ప్రకృతి ప్రతి వస్తువులో ఆవిడ పరమాత్మనే చూస్తుంది. అలాగే మనం అందరం కూడా చూడండి, ప్రతి దాంట్లో పరమాత్మని చూస్తే ఏమైనా తప్పులు చేస్తామా? చెయ్యము. సో ఇక్కడ చూడండి, చాలా ఇంకా ప్రతి వస్తువులో అంటే వర్షంలో ప్రకృతికి కూడా నువ్వు వర్షంలో కూడా ఏమంటుంది, నువ్వు మా స్వామికి ఏదైతే వర్ణం ఉందో అలాగా నువ్వు అంత నల్ల మబ్బుల్లాగా మారి మళ్ళీ పైకెళ్ళి మళ్ళీ నువ్వు కురిపించాలి. అంటే మళ్ళీ వర్షం కూడా ఎలా కురవాలంటే నువ్వేదో ఇక్కడ కొంచెం అక్కడ కొంచెం అలా కురవకూడదు. మళ్ళీ నువ్వు నెక్స్ట్ వచ్చినట్టుగా కొంచెం సముద్రంలోని కొంచెం సరోవర్లోని అలా కాదు, అంతటా కూడా మంచిగా కురవాలి. మళ్ళీ ఎలా కురవాలి అంటే ఆ, రామ అవతారంలోని రాముల వారు ధనుషు బాణాలు తీసేటప్పుడు ఒక్క ధనుషు వేసేటప్పుడు కంట శత్రువులు అవి ఎన్నో ధనుషు బాణం మనం చూసే ఉంటాం రామాయణంలో. ఒక్క ధనుషు బాణం ఎన్నో బాణాల్లా మారిపోయేవి. సో ఆ బాణం ఎప్పుడు తీస్తున్నాడో ఎప్పుడు భగవంతుడు వేస్తున్నాడో అసలు కనిపించేదే కాదంట. అంటే ఒక మనిషి 10 మనుషులా కనిపించే అంత బాణాలు ఒకేసారి వేసేటప్పటికి జననివాస దాంట్లోని 14,000 మంది రాక్షసుల్ని భగవంతుని ఒక్కడే రామ అవతారంలో ఆయన ఒక్కడే చంపాడు అందరినీ, రాక్షసులందరినీ. సో మనం మామూలుగా చూస్తాం బాహుబలి అవన్నీ ఎలాగా అవన్నీ డూప్లికేట్ అవన్నీ. కానీ నిజంగా జరిగేదైతే భగవంతుడు ఆయన ఒక్కడే 14,000 మంది రాక్షసుల్ని చంపాడు. సో ఆయన బాణాలు ఎలా అయితే ఇక్కడ అమ్మవారు అది భగవంతుడికి భగవంతుడికి ఇక్కడ ప్రకృతికి ఇద్దరికి కంపారిజన్ చేస్తూ చెప్తుందనమాట. ఎలా భగవంతుడు ఎలా అయితే రామావతారంలోని ధనుష్ బాణాలు ఎలా అయితే వేసేవాడో అలాగా నువ్వు కురిపించాలి వర్షం. ఒకసారి వర్షం చూస్తాం కదా, ఎలా ఉంటుందంటే ఒక చోట కొంచెం ఎక్కువ వస్తుంది, ఒక చోట కొంచెం తక్కువ వస్తుంది, ఒక్కొక్కసారి దడ పడిపోద్ది. దానివల్ల అనావృష్టి అతివృష్టి. దానివల్ల ఏమవుతుంది, మంచి పంటలు రావు, ఏమీ రావు. సో ఇక్కడ అమ్మవారు ఇది కూడా చెప్తుంది, నువ్వు అలా పడిపోకూడదు వర్షం. నువ్వు మంచిగా మళ్ళీ ఏం చెప్తుందంటే ఫస్ట్ లైన్లోనే నువ్వు ఒక సముద్రంలో వెళ్ళి మంచిగా ఎలాగా లోతుగా వెళ్ళి వాటర్ మొత్తం నీళ్ళంతా తాగి ఫుల్గా తాగి బుజ్జ నిండా తాగి అప్పుడు నువ్వు వర్షాన్ని కురిపించాలి. అంటే ఆ సముద్రంలోకి వెళ్ళి మధ్యలోకి వెళ్ళి అది కూడా ఎంత తాగాలంటే శాండ్ అంటే ఇసుకంతా కనిపించేలాగా ఆ మొత్తం వాటర్ అంతా కూడా తాగేసి అప్పుడు ఆ వర్షాన్ని నువ్వు కురిపించాలి ఇక్కడ చెప్తున్నారు. సో 3, 4 అయిపోయిందా? ఇప్పుడు రాముల వారు ఎలాగైతే బాణాలు వేస్తారో అలాగా నువ్వు నీ వర్షాన్ని కురిపించాలి అన్నారు. తర్వాత ఏమంటారు, తర్వాత ఆ బాణాలు కొంతమంది ఆ బాణాలు మళ్ళీ అంటున్నారు వద్దు మళ్ళీ ఆ బాణాలు కొంతమంది ప్రాణాలు తీస్తాయి. సో కొంతమందికి బాధ పెడతాయి, కానీ నువ్వు మాత్రం అలా బాధ పెట్టకూడదమ్మా అని చెప్తుంది. నువ్వు ఎలా ఉండాలంటే ఎవరైతే దుష్టులో ఎవరైతే మంచిగా కూడా లేరో, ఎవరు అంటే మంచి హితం లోకానికి హితం కోరుకుండే వాళ్ళకు కూడా వాళ్ళపైన కూడా ఒకలాగే వర్షం కురిపించు. ఎవరైతే దుష్టబుద్ధితో ఉన్నారో వాళ్ళపైన కూడా నువ్వు మంచిగానే ఉండు. అంటే అందరిపైన కూడా సమానంగా నువ్వు వర్షం కురిపించు అని ఇక్కడ అమ్మవారు వర్షం చెప్తున్నారనమాట వానదేవుని. వానదేవుడు అంటాడు, ఓహో అలాగా, సరే అమ్మ అని అంటారు. మళ్ళీ అమ్మ అంటది, ఆగు ఎక్కడో కొరవడం కాదు, ఏ నదిలోనో ఏ సముద్రంలోనే కూడా కాదు, ఉలగినీల పేదిడాయ అంటే లోకమంతటా కూడా సంతృప్తి కలగాలి. లోకమందరూ కూడా ఒకడు కొంచెం ఇక్కడ కొంచెం అలా కాదు, అందరికీ సమానంగా నువ్వు సంతృప్తి కలిగేలాగా నువ్వు కురవాలి అని చెప్తుంది. చక్కగా కురవాలయ్యా అని చెప్తుంది. ఈ నియమాలు చెప్తుంటే కాస్త ఇప్పుడు ఎవరికైనా అలాగా మేలు చేయటానికి ఎవరైనా వచ్చిన తర్వాత బాబు నువ్వు ఇలా ఉండకూడదు, నువ్వు అలా కూర్చోవాలి, నువ్వు ఇలా నడాలి, నువ్వు అలా చేయాలంటే ఏమవుతుంది, కొంచెం ముఖం ఇలా ఆలేసాడంట. ముఖం ఇలా పెట్టేటప్పటికి ఇదిగో చూడు, మళ్ళీ నువ్వు వర్షం కురిపించేటప్పుడు మంచి ఆనందంగా కురిపించాలి. నీ ముఖం మళ్ళీ ఇలాగా బాధతోని కురిపించకూడదు. అందరికీ మంచి జరగాలి, అందరికీ హితం, అందరికీ ఉపకారం చేయాలి, నేను అలాగ పెట్టి నువ్వు కురిపించాలి అని చెప్తుంది అనమాట అమ్మవారు. ఓ బాణదేవ, బాధపడుతూ కురవద్దు, సంతోషిస్తూ నువ్వు కురువు. శ్రీకృష్ణుడు ఆజ్ఞాపిస్తేనే ఈ వ్రతంకి మేము చేస్తున్నాం గనుక నీకు కూడా గొప్ప క్రెడిట్ వస్తుంది అని చెప్తుందంట అమ్మవారు.
శ్రీకృష్ణుడు మాతో ఉన్నాడు. ఆయన ఆజ్ఞాపిస్తేనే మేము ఈ వ్రతం చేస్తున్నాము. సో నీకు కూడా గొప్ప క్రెడిట్ దొరుకుతుంది అని చెప్తుంది. ఎలాగా? ఎందుకంటే ఆయన బాసు, మిగతా వాళ్ళందరూ సర్వెంట్స్, దాసులు. సో బాస్ ఇప్పుడు ఒక కంపెనీలో బాస్ ఉన్నాడు అనుకోండి. వాళ్ళ వైఫ్ వచ్చేటప్పటికి మామూలుగా ఎక్కడికైనా వెళ్ళేటప్పటికి బాస్ లేడు. సో వాళ్ళ వైఫ్కి అంత ఇది ఉండదు. ఏమంటారు దాన్ని? తెలియదు కదా బాస్ ఉన్నాడు పక్కనని, బాస్ ఆవిడని. ఎప్పుడైతే బాస్ పక్కన నిల్చుని ఉంటుంది, బాస్ కూడా తన పైకి ఉంటే, అమ్మో తను బాస్ వాళ్ళ వైఫ్ కదా. సో తను అడగకంటేనే, మేడం ఏం చేయాలి మేడం, ఏమైనా మీరు తేవాలా, సర్వీస్ కోసం అందరూ ఆటోమేటిక్గా వస్తారు, ఏమైనా కావాలా ఏమైనా చేయాలా అని ఆటోమేటిక్గా వస్తారు. రెండోది, ఎప్పుడో ఏదైనా అక్కడ పని కూడా చేయించాలంటే, చూడు బాబు నువ్వు ఈ పని చేయి పెట్టు, చూస్తున్నావు కదా ఈ కంపెనీ బాసు ఆయన మా హస్బెండ్, మా స్వామి. సో నీకు మంచి క్రెడిట్ వస్తుంది, నీకు మంచి పోస్ట్ కూడా వస్తుంది అని చెప్తారు. అవునా? అవునా లేదా? అందరూ పడుకున్నారా ఏంటా? ఎస్ మాతాజీ. మాతాజీ, అవునా? సో ఇప్పుడు బాస్ ప్రమోషన్ దగ్గరికి వస్తుంది. వెళ్ళాలంటే బాస్ వాళ్ళ వైఫ్ కి కొంచెం ఈ సర్వెంట్స్ కొంచెం ఇంకా మంచిగా వాళ్ళు చెప్పే మాటలా చేస్తే ఏమొస్తుంది? ప్రమోషన్ వస్తుంది. అవునా? సో ఇక్కడ అమ్మవారు కూడా అదే అంటుంది. చూడు మాతో ఎవరున్నారు? కృష్ణయ్య ఉన్నాడు. సో నీకు మంచి క్రెడిట్ వస్తుంది అయ్యా, నువ్వు మంచిగా కురిపించు వానాలు అని. సో ఇక్కడ ఈ వ్రతం వల్ల లోకమంతటా చల్లగా ఆనందంగా ఉంటుంది అని అమ్మవారు ఇక్కడ తన కోసమని కాదు, లోకమంతా కూడా బాగుపడాలి అని అమ్మవారు ఇక్కడ అడుగుతున్నారు. శ్రీకృష్ణుడు మాతో ఉన్నాడు కదా, సమస్త దేవతలు కూడా అంగీకరిస్తారు. సెకండ్ పాయింట్ అర్థమైందా? మూడోది, కృష్ణ విరహంలో బాగా తప్పించి ఉన్నాం మేము. సో ఈ చల్లట వర్షం ఎప్పుడైతే కురిపిస్తారో మా విరహ తాపం అంతా కూడా తగ్గుతుంది. మూడోది, పరతత్వాన్ని చెప్తుంది అమ్మవారు ఇక్కడ. ఎలా అంటే ఇక్కడ అమ్మవారు శంఖము, చక్రము, ఉమ్, దా భగవంతుడు శరీరం వర్ణం కోసం చెప్తున్నారు కదా. సో అక్కడ ఏంటంటే ఎప్పుడైతే ఈ భగవంతుడు ఆ, ఆయన ఈ బ్రహ్మాండం అంతా, ఈ సమస్త జీవరాశులందరూ కూడా ఆయన బొజ్జలోనే కదా ఉంటారు. సో ఎప్పుడైతే ఇదంతా క్రియేషన్ చేసేటప్పుడు ఫస్ట్ పద్మం వస్తుంది. పద్మం నుంచి ఆయన నాభి నుంచి ఆ తర్వాత పద్మ నుంచి బ్రహ్మ వస్తాడు. వచ్చేటప్పుడంట ఆయన హస్తంలో ఉండే ఈ సుదర్శన్ చక్రము, ఈ శంఖము చాలా మెరిసిపోయి మంచిగా ఆహ్లాదతోని ఆనందంతోని, ఎలా అయితే ఇప్పుడు ఒక గర్భవతి స్త్రీ ఒక గర్భము ఎప్పుడైతే బిడ్డ బయటకు వచ్చేటప్పుడు ఆ కుటుంబంలో అందరూ కూడా ఆనందంతో అల్లాడిపోతారో, అలాగే ఈ సుదర్శన్ చక్రం కూడా అలాగే మెరుస్తుంది. అలాగే ఈ స్వామి పాంచజన్య శంఖం కూడా అలాగే ఆ, ఏమంటారు పూరించడం అంటారా దాన్ని తెలుగులో? అవును మాతాజీ, పూరించడం, పూరించడం. శంఖం సో పూరించడం. అలాగా ఆ భావంలో వెళ్ళి, అంటే పరతత్వాన్ని ఇక్కడ అమ్మవారు కొలిసింది. పరతత్వాన్ని శంఖం, సుదర్శన్ చక్రము, స్వామి దేహము, దాన్ని ప్రకృతితో పోల్చి అమ్మవారు ఇక్కడ వర్ణింపు చేస్తున్నారనమాట. అంటే ఈ వర్షం కూడా నువ్వు ఎలాగా ఉండాలి, ఆ వర్షం నువ్వు ఎలా రావాలంటే అందులో కూడా శ్రీకృష్ణుడిని, అంటే అమ్మవారి హృదయం నిండా శ్రీకృష్ణుడు తప్ప ఇంకేమీ లేదు. సో ప్రకృతి ప్రతి వస్తువులో ప్రతి దాంట్లో కూడా అమ్మవారు శ్రీకృష్ణుడినే చూస్తుందన్నమాట. సో దానికోసం ఇక్కడ ఇంకొకటి పాయింట్, భగవద్భక్తులు ఏం చెప్తే ప్రకృతి కూడా అలాగే భగవద్భక్తులు కూడా ప్రకృతికి అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇప్పుడు అమ్మవారు ఎలా చెప్తే వర్షం అలాగే కురిపించడానికి అవునమ్మా అలాగే చేస్తామని చెప్తున్నారు. అంటే భగవద్భక్తులు ఎలాగ చెప్తే ప్రకృతి కూడా అలాగే నడుస్తుందంట. అది చాలా చాలా స్టోరీస్ ఉన్నాయి. చూడండి, వృందావన్లో సనాతన్ గోస్వామి గారు ఉన్నారు. సనాతన్ గోస్వామి గారి దగ్గర ఒకసారి యమునా నది తీరంలో ఉప్పుతో పెద్ద ఆ, ఉప్పు చేసే వ్యాపారస్తుడు ఆయన. సో ఇది రియల్ స్టోరీ. ఆ వాడ అక్కడ అడ్డంగా ఉండిపోతుంది అనమాట. చాలా చాలా పెద్దవాడ.
సో, ఆయన అప్పుడు హెల్ప్‌కి కోరుకుంటాడనమాట. అప్పుడు సనాతన గోస్వామి దగ్గరికి వచ్చి, అది అలా ఉండిపోయింది అక్కడ వాడ అంటే, అప్పుడు సనాతన గోస్వామి ఆయన చేసే ప్రార్థన వల్ల ఆయనకి అక్కడ మేలు జరిగింది. అప్పుడు ఆయన చాలా పెద్ద బిజినెస్ మెన్ కదా! ఆయనే అక్కడ మదన్ మోహన్ టెంపుల్ గుడి కట్టించటానికి చాలా వరకు ఆయనే కట్టించాడు, సహాయం చేశాడు అని చెప్తారు. ఎందుకంటే ఆయన వాడిని చాలా కష్టంలో ఉండేటప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆయన తీర్చాడని కష్టాన్ని. సో, అలాగా భగవద్భక్తులు, భగవద్బంధులు ఎవరైతే డైరెక్ట్ కనెక్షన్ భగవంతుడితో ఉంటుందో, వాళ్ళు ఎలా చెప్తే ప్రకృతి కూడా అలాగే నడుస్తదంట. ఇంకొక విషయం దీంట్లోనేంటంటే, ఇప్పుడు హ్మ్. ప్రభుపాద్ గారి కోసం కూడా ఎగ్జాంపుల్ చెప్తారు. ప్రభుపాద్ గారు కూడా చూడండి ఎలా అంటే, అందరిని ఇప్పుడు అమ్మవారు అందరినీ ఇప్పుడు ఇక్కడ వర్షం కోసం అమ్మవారు చెప్తున్నారు కదా! అంటే మేఘాలేంటి ఇప్పుడు వర్షం సముద్రంలో స మనకు వర్షం ఎలా వస్తుంది? సముద్రంలో బాగా ఆవిరి, ఆ ఆవిరంతా పైకెళ్ళిపోయి మేఘాల్లాగా అయిపోయి, ఆ మేఘాలే మళ్ళీ మనకి వర్షంలా వస్తది. సో, ఈ సముద్రంకి ఏంటంటారు శాస్త్రాలు, ఈ వేదాలు ఇవన్నీ సారం మన ఆచార్యులు, గురువులు దాంట్లో ఉండే సారం తీసుకొని మేఘాలు ఎలాగైతే వర్షాలు కురిపిస్తావో, అలాగే ఆ మేఘాలు మన జ్ఞాన రూపంలో మనందరి పైన కూడా వీళ్ళు అలాంటి వాళ్ళు, వీళ్ళకి పెట్టకూడదు, వాళ్ళు మంచోళ్ళు కాదు, అలాగని అనుకోరంట గురువులు. అందరిపైన సమానంగా మంచిగా జ్ఞానం ఇవ్వాలి, వాళ్ళకి శ్రీకృష్ణుడు ప్రేమ మేము అందించాలి అని ఆ తపనే ఉంటుంది. అందరికీ సమానంగా ఇస్తారనమాట. సో ఇదే భావం ఏంటంటే ఇక్కడ మేఘాలు ఎలా అయితే వర్షాలు కురిపిస్తావు ఇక్కడ అమ్మవారు అంటున్నారు కదా, అందరికీ సమానం అంటే నువ్వు పైకెళ్ళి మళ్ళీ మంచిగా అందరికీ వీళ్ళు దుష్టులు, వీళ్ళు మంచి వాళ్ళు కాదు, అలాగని కాక అందరికీ మంచి జరగాలి, అందరికీ ఉపకారం జరగాలి, అలాగ నువ్వు కురువు. సో ఇది చేసేది ఎవరు చేస్తారు? మన గురువులు, ఆచార్యులు. వాళ్ళకి అందరిపైన దయ ఉంటుంది, అందరికీ మంచి జరగాలి, అందరికీ ఉపకారం జరగాలి, అందరికీ కృష్ణ భక్తి ఇవ్వాలి, ఆ ప్రేమ రసాన్ని ఇవ్వాలి అంటారు. సో మన ప్రభుపాద్ గారు కూడా అలాగే కదా, అంత ఓల్డ్ అంత వృద్ధావస్థలో ఉండేటప్పుడు కూడా ఆయన బయట దేశం వెళ్ళి ఎవరి మధ్యలో ఉన్నారు? హిప్పీస్ ఎలా ఉంటారు తెలుసా? బాగా తాగేసి వాళ్ళకి ఒకసారి చూడండి ఇలా పెద్ద జుత్తు అన్ని రకాలుగా తింటారు. అలాంటి వాళ్ళ దగ్గర మధ్యలో ఉండి ఒక్కొక్కసారి అయితే ఆ హిప్పీసు ప్రభుపాద్ గారికి చంపేద్దామని కూడా వచ్చేవారంట. వాళ్ళకి అసలు తెలియదు, కృష్ణుడు అంటే ఎవరు తెలియదు, వాళ్ళకి అసలు ఈ భగవద్గీత అంటే ఏమీ తెలియదు. అలాంటి వాళ్ళ మధ్యలో ఉండి వాళ్ళందరికీ కూడా మంచి జరగాలి అని అందరినీ కూడా ఒకేలాగా కూడా భగవద్గీత ప్రచారం చేశారు, కృష్ణుడి కోసం ప్రేమరసంని ఇచ్చారు, భక్తి ఇచ్చారు. సో ఇది ఆచార్యుల గుణం అనమాట. ఈ ఆచార్యుల గుణం ఏంటి? మన అందరిపైన ఈ వర్షం అమ్మవారు ఏదైతే అడుగుతున్నారో అందరిపైన సమానంగా కురిపించు. సో ఇక్కడ ఆచార్యులతో పోలుస్తున్నారనమాట. అర్థమైందా? ఇప్పుడు చూడండి రామానుజాచారి గారు కూడా వాళ్ళ గురువు గారు ఎప్పుడైతే ఆయన్ని మంత్రం ఇస్తారు కదా, మంత్రం ఇచ్చి ఓం నమో నారాయణాయ ఆ మంత్రం ఇచ్చేటప్పుడు ఇది మంత్రం ఎవరిని చెప్పొద్దు, ఈ మంత్రం చాలా మంచిది, కానీ ఎప్పుడైతే చెప్తారో ఈ మంత్రం చాలా అందరికీ మేలు చేసేది కదా, అందరికీ ఉపకారం చేసేది కదా, నేను ఒక్కడనే ఎందుకు చేయాలి? ఆ భావంతో ఆయన ఆ గుడి పైన మేడెక్కిపోయి అక్కడ అందరిని పిలిచేసి ఈ మంత్రాన్ని అందరూ వినాలి, రండి, ఇది మీ అందరికీ మంచిది, మీకు మేలు జరుగుతుంది అని చెప్పేసి అక్కడి నుంచి అరిచి అందరికీ ఈ మంత్రాన్ని ఇచ్చారు. అప్పుడు శిష్యులు కొంతమంది అడిగారు, నువ్వు ఇలాగా గురువు మాట వినలేదు, గురువుని తిరస్కారం చేయడం అది పాపము కదా అని అంటే, అప్పుడేమో ఒకటే మాట అన్నారు తెలుసా? నేనేమైపోయినా పర్వాలేదు, ఏమైపోద్ది, నరకానికి పోతే పోతాను, కానీ ఈ మంత్రం వల్ల ఎంతమంది కోట్లాది మంది మేలు జరుగుతుందని అంటే వాళ్ళందరికీ మేలు జరగడమే కదా కావాలి. సో గురువు మనస, ఆచార్యుల మనస అలా ఉంటుందన్నమాట. అంటే అందరికీ ఉపకారం జరగాలి. సో ఇక్కడ అమ్మవారు కూడా చూడండి అందరికీ హితం కోరుకుంటుంది, అందరికీ మంచి జరగాలి. దాంట్లో ఒక్కలో కూడా ఎవరికి
డివైడ్ చేసి అంటే ఇక్కడే అంటే వర్షానికి అంటుంది కదా, నువ్వు ఇక్కడే కొంచెం కూర్చి నువ్వు అక్కడ కొంచెం వర్షం కురిపించి అలా చేయకు. అంతటా కూడా ఉండు. పైకెళ్ళి పైకెళ్ళి ఆ తర్వాత నువ్వు అందరూ మొత్తం మండలాకారంగా అయిపోయి ఆ తర్వాత నువ్వు కురువు అని చెప్తున్నారు. అది ఇక్కడ దాని సారం. సర్వం అంతా కూడా కృష్ణమై కనిపిస్తుంది అనమాట అమ్మవారికి. ప్రకృతి అంతా ఇప్పుడు చూడండి, ప్రతిదీ అమ్మవారు కృష్ణుడితో లింక్ అయ్యే చెప్తున్నారు. ఇక్కడ కూడా ఆళిమళై కన్నా, కన్నా అంటే కృష్ణుడు. సో ఇవాళ అమ్మవారు కృష్ణుడికే ఆయన వర్ణం, ఆయన కోసమే ఇవాళ వర్ణిస్తున్నారు ప్రకృతికి. వాళ్ళకి కృష్ణుడి పేరే ఇవాళ జపించాలి అని చెప్తారు. మనం ఎవ్రీ టైం కృష్ణుడి నామం జపం చేస్తాం. అంటే ప్రతి పాశ్రంలో ఒక్కొక్క పేరుతో అమ్మవారు కొలుస్తున్నారు కదా. సో ఇవాళ కన్నా కృష్ణుడి పేరు వచ్చిందనమాట. సో అది కూడా ఎలాగంటే లాస్ట్లో మీకు అడుగుతాను. ఓకే, ఇంకేమైనా అడగాలి, ఏమైనా చెప్పాలంటే గీపికా మాతాజీ వచ్చారు కదా, వచ్చారా? హరే కృష్ణ మాతాజీ. లేట్ అయిపోయారు కోకిల గారు. ఏమైంది? ఒక హాఫ్ అన్ అవర్ నాప్ వేసి లేద్దామంటే 45 మినిట్స్ అయింది మాతాజీ. ఓ ఓకే మాతాజీ, దీంట్లో ఇంకా ఎవరైనా ఇంకా వేరేగా యాడ్ చేస్తాము, ఏమైనా గుర్తొచ్చా, నేను ఏమైనా మర్చిపోయానని చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. మీరు గురువులు అది భక్తుల మాటలు భక్తులు ప్రకృతిని కూడా శాసించగలరు అనే దాంట్లో ఇంకొక కథ కూడా ఉంది కదా మాతాజీ. మన గురువాయూరు అక్కడ ఓడలో యూరోపియన్ ఫ్రెంచ్ వాళ్ళు చెప్పండి. తీసుకెళ్ళిపోతుంటే వాళ్ళు తీసుకెళ్ళిపోతుంటే అలాగే మధ్వాచార్య గారా? మధ్వాచార్య అవును మధ్వాచార్య మధ్వాచార్య ఉడిపి కృష్ణుడు వస్తారు. చెప్పండి. ఎవరో ఒకలే చెప్పండి. ఇందు బాగా మాతాజీ చెప్పండి ఇందు మాతాజీ. కృష్ణ మాతాజీ మీరు చెప్పండి గాయత్రి మాతాజీ. ఓకే, అది ఫారెన్ వాళ్ళు ఎవరు ఫ్రెంచ్ వాళ్ళు అనుకుంటా. వాళ్ళు ఓడలో బోల్డంతా ఇది తీసుకెళ్తూ ఉంటారు, బోల్డంతా గూడ్స్ తీసుకెళ్తూ ఉంటారు. తీసుకెళ్లేటప్పుడు చాలా పెద్ద తుఫాన్ వస్తుంది. ఆ తుఫాన్ మూలంగా ఓడ మునిగిపోయే పరిస్థితి వస్తుంది అనమాట. అయితే ఓడలో ఒక వ్యక్తి కూర్చుని దేవుని తలుచుకుంటూ ఉంటాడు. అతను అడుగుతాడు నువ్వేం తలుచుకుంటున్నావు అంటే, నేను ఇక్కడ ఉడిపి కృష్ణుని తలుచుకుంటున్నాను అంటే, ఆయన కాపాడగలడా అంటే, ఆ కాపాడగలడు అంటే వీళ్ళు సరే అయితే నువ్వు ప్రార్థించు, మేము కూడా ఇది చేస్తాము అని వాళ్ళు గట్టిగా హెల్ప్ అని అడుగుతూ ఉంటారు అనమాట. ఎవరన్నా వింటే కాపాడగలరేమో అని చెప్పి. ఆ ఒడ్డున మధ్వాచార్యులు గారు వెళ్తూ ఉంటారు అనమాట. ఆయన వింటారు. వీళ్ళు విని ఆయన జస్ట్ తువాల్తో ఇలా పైకి ఆపమన్నట్టు ఆజ్ఞించినట్టు తువాలు ఊపుతాడు అనమాట. ఆయన ఊపంగానే స్లోగా తుఫాన్ తగ్గిపోయి అది ఓడ ఒడ్డుకి చేరుతుంది మాతాజీ. చేరిన తర్వాత అప్పుడు వాళ్ళు వచ్చి ఆయన అంటారు, ఇందులో మీకు ఏమేం కావాలో తీసుకోండి, మేము చాలా కృతజ్ఞులు అవుతాం, మీకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము, మీరు చేసిన సహాయం మాకు చాలా మేలు చేశారు మీరు, కాబట్టి మీరు ఇందులోంచి ఏది కావాలంటే తీసుకోండి అంటే, అప్పుడు ఆయన నాకేం వద్దంటారు. ఫస్ట్ లేదు మీరు తీసుకోవాలంటే అప్పుడు ఆయన అందులో ఒక చందనపు దుంగ ఉంటుంది. ఆ చందనపు దుంగలో ఏముందో ఆయన దివ్య దృష్టితో చూస్తే అందులో రుక్మిణీదేవి చిన్నప్పుడు ఎలా ఉంటాడు అంటే, కృష్ణుడు స్వయంగా చెక్కిన ఇది కృష్ణుడే స్వయంగా చెక్కిచ్చిన ఆ మూర్తి ఉంటుంది దాంట్లో. అది ఆ దుంగ తీసుకుంటారు ఆయన అప్పుడు. సో అలాగా అది ప్రకృతి కూడా భక్తులు చెప్తే ప్రకృతి వాళ్ళు ప్రకృతిని శాసించగలరు వాళ్ళ భక్తితో అని చెప్పి మనం ఈ కథ ద్వారా తెలుసుకోవచ్చు మాతాజీ. ఇప్పుడున్న గురువాయూర్ టెంపుల్లో కృష్ణుడు అదే కృష్ణుడు. హరే కృష్ణ. హరి బోల్ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. నేను ఆ స్టోరీ చెప్దామంటే ఇంకా లాంగ్ అయిపోతుందేమో, ఎందుకని ఆపేసా. కాకపోతే భగవంతుడికి ఆ స్టోరీ కావాలేమో, అందుకే మీ నోరు ద్వారాగా చెప్పించుకున్నాడు. అనుకున్నా చెప్దాం, సరే లాంగ్ అయిపోతుంది ఎందుకు అని, కానీ ఆయనకు మరి కావాలిగా, సో అందుకే నీ నోరుతో చెప్పించుకున్నాడు. సో
కదే సో ఇవాళ మనం ఈ స్టోరీలో ఎంతైంది టైం? ఓకే, 4th అయిపోయింది. 5th పాశ్రం చదువుదాము. 5th పాశ్రం భావం కూడా చదువుదాము ఇవాళనే. సో క్వశ్చన్ ఫస్ట్ అడిగినా 5th పాశ్రం అయిపోయినా హరే కృష్ణ మాతాజీ, ఇది ఎందుకంటే గురువాయూర్ మాతాజీ కాదు, ఉడిపి కృష్ణ మాతాజీ. నేను పొరపాటున గురువాయూర్ అన్నాను. ఉడిపి అదే కృష్ణ ఉడిపి కృష్ణే, మధ్వాచారి గారు. మధ్వాచల్. ఓకే మాతాజీ, మ్యూట్ లో ఉన్నారు మాతాజీ మీరు. 5th 5th పాశ్రం షేర్ చేస్తాను, అందరూ చదువురు కానీ. దీపిక మాతాజీ, హరే కృష్ణ మాతాజీ. 5th పాశ్రం చదవండి, భావం కూడా చదవండి. ஹரே கிருஷ்ணா. ஸ்ரீல பிரபாஜிக்கு ஜெய். ஸ்ரீ ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். எம்பெருமான் திருவடிகளே சரணம். ஜெய் ஸ்ரீமன்னாராயண. ஹரே கிருஷ்ணா. மாயனை மண்ணு வட மதுரை மைந்தனை தூய பெருநீர் யமுனை துறைவனை ஆயர் குலத்தினில் தோன்றும் மணிவிளக்கை தாயை குடல் விளக்கம் செய்த தாமோதரனை தூயோமாய் ஒந்து நாம் தூமலர் தூவி தொழுத்து வாயினால் பாடி மனத்தினால் சிந்திக்கா போய பிள்ளையும் புகதருவா நின்றனவும் తీయనీల్ తూసాగుం చెప్పేలోరింబావాయ్. ఒకసారి చాలా మాతాజీ. ఓకే, తాత్పర్యం. మనం ఈ వ్రతమును సక్రమంగా పూర్తి చేసి ప్రయోజనమును పొందుటకు వెనుక మనం చేసిన పాపముల ఆటంకములు కావచ్చునని భయపడిన అవసరం లేదు. ఎందుచేతననగా శ్రీకృష్ణుడే మన ఈ వ్రతమునకు నాయకుడు. అతడు గుణములు ఆశ్చర్యకరమైనవి. అతని పనులు అట్టివే. ఉత్తరమున మధురా నగరమునకు నిర్వాహకుడుగా జన్మించినాడు అతడు. నిర్మలమైన జలము గల యమునా నది ఒడ్డున నివసించుచు మన కొరకు ఎదుకుల మంది అవతరించిన మహానుభావుడు, తన పుట్టుక చేయి యశోదకు శోభను సమకూర్చిన మహాత్ముడు, అంతటి మహాత్ముడై ఉండి కూడా ఆమెచే త్రాటితో కట్టబడిన సౌలభ్యమూర్తి కనుక మనం సందేహములను దూరం చేసి పరిశుద్ధులమై అతన్ని సమీపించి పరిశుద్ధమై వికసించిన హృదయ కుసుమమును సమర్పించి నోరారా పాడాలి. నిర్మలమైన మనస్సుతో ధ్యానించాలి. అంతటా వెంటనే ఇంతకు ముందు పాప సమూహము రాబో పాప సమూహం కూడా మంటలో పడిన దూది వలె భస్మమై పోవును. మన వ్రతమునకు ఏ మాత్రము ఆటంకము సంభవింపదు. అందువలన రెండు భగవన్నామమును కీర్తింతము. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. సో 5th రేపు దీనికోసం మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఓకేనా? సరే, ఓకే. సో ఇవాళ క్వశ్చన్ అడుగుతాను. ఇవాళ భగవంతుడికి అమ్మవారు ఏ రూపంలో కొలుస్తున్నారు?